మంగ్లీ కేసు రోజుకొక మలుపు తిరుగుతుంది. ఇప్పుడు మంగ్లీ కేసులో హైకోర్టు కూడా ఇన్వాల్వ్ అయినట్టు వార్తలొస్తున్నాయి. సో, మొన్న ఒక 2 రోజుల ముందు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో బాధితులను తీసుకొని వెళ్లి కేసు గురించి విచారణ కోసం వెళ్ళిన అడ్వకేట్ సుబ్బారావుని అందరి ముందు అవమానకరంగా బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ అనేది పోలీసులు చేశారు. నా అనుభవంలో నేనెప్పుడు గూడా ఇలాగా మామూలుగా వెళ్తున్న వ్యక్తులకి గానీ, లేకపోతే పోలీస్ స్టేషన్‌లో గానీ బ్రీత్ అనలైజ్ చేయడం అనేది ఎప్పుడు జరగలేదు. ఎవరు గూడా జరిగినట్టుగా చెప్పట్లేదు. ఇది నిజానికి విచిత్రమైన వ్యవహారమే. కాకపోతే ఏందంటే, బాగా తాగి తూలి అలాగే ఎవరన్నా వెళ్తుంటే అప్పుడు పోలీసులు ఏమన్నా రచ్చ చేస్తే అతని మీద మామూలుగా కేసు పెడతారు. పబ్లిక్‌లో న్యూసెన్స్ కింద గూడా పబ్లిక్‌లో గూడా కేసు పెట్టే అవకాశం ఉంది. కానీ సుబ్బారావు ఎటువంటి తాగిన లక్షణాలు కనబడలేదు. అతన్ని ఆహ్, బాగా ఫోర్స్ చేసి చేయడం అనేది ఖచ్చితంగా అది అవమానకరంగానే ఉంటుంది. అతన్ని అవమానించడం అది కూడా పబ్లిక్‌లో జనాలందరి ముందర అలా చేయడం అనేది ఖచ్చితంగా అవమానకరం. మామూలుగా మనకి బ్రీత్ అనలైజింగ్ టెస్ట్ ఎప్పుడు చేస్తారంటే డ్రైవింగ్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉంటే చేయడం అనేది సాధారణమైన విషయం. కానీ ఇది చేశారు. అందరూ షాక్ అయ్యారు. దాని తర్వాత హైకోర్టు అడ్వకేట్‌లంతా కూడా దీన్ని నిరసించారు. గట్టిగానే మాట్లాడారు. దాంతో ఇది సింపుల్‌గా వదిలేస్తే అడ్వకేట్‌ల మీద పోలీసుల దౌర్జన్యాలు పెరుగుతాయని చెప్పి అడ్వకేట్‌లందరూ కలిసి ప్రోత్సహించారు. దాంతో సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ ఏసాడు. సుబ్బారావు తరపున సీనియర్ అడ్వకేట్ వి. రఘునాథ్ వాదించాడు. ఇటు పోలీసుల తరపున మహేష్ రాజ్ ఆయన వాదించాడు. అయితే జడ్జి జస్టిస్ ఈవి వేణుగోపాల్ చాలా సీరియస్‌గానే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో, అసలు ఏ అధికారంతో ఇలాగ చేశారు? ఆధారం ఏమిటి? మీకు ఆయన తాగొచ్చినట్టు ఏం ఆధారాలు మీకు కనబడ్డాయి? సో, ఎందుకు ఇలా చేశారు? మీకసలు ఏ అధికారం కింద ఉపయోగించి దీన్ని చేశారు? అనేది రిప్లై ఇవ్వమని ఆహ్, హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి, తర్వాత డీజీపీకి, తర్వాత పంజగుట్ట స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి, తర్వాత వ్యక్తిగత హోదాలో ఆహ్, సీఐకి ఆహ్, ఇది పంపించారు. సో, ఇప్పుడు సీఐ సమాధానం ఇవ్వాల్సి ఉంటది కోర్ట్‌కి. ఆయనైతే ఏం చెప్తున్నాడంటే సీఐ మాట్లాడుతున్నది ఏందంటే, మాకు మామూలుగా పోలీసు స్టేషన్‌కి ఇది పబ్లిక్ ప్లేసు. సో, ఇక్కడికి ఎవరైనా కూడా డీసెంట్‌గా రావాలి. అట్లా ఆయన తాగొచ్చాడని మాకు అనుమానం కలిగింది. అందుకని చేసాం. అది 22 పాయింట్లొచ్చింది. అది మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఉండాల్సిన దానికంటే తక్కువే ఉంది. దాని మీద కూడా మేము విచారణ జరుపుతాము అనేది ఆయన అంటున్నాడు. కానీ ఇది పబ్లిక్‌తో ఏమైనా మాట్లాడొచ్చు కానీ, కోర్టుల్లో ఇలాగ చెల్లవు. కోర్టుల్లో ఏ చట్టం కింద చేశారు అనేది చెప్పాల్సుంటది. ఏ అధికారం ఉందని అక్కడ చెప్పాల్సుంటది. అయితే ఇప్పుడు ఈ చర్యకి లింకు మంగ్లీకి ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే సుబ్బారావు బాధితులను తీసుకొనెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్‌లో తనని బెదిరిస్తున్నారని, ఇంటిమిడేట్ చేస్తున్నారని క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద ఆయన కేసు పెట్టాడు. ఆ కేసులో రమావత్ మధు, భరత్ చౌహాన్, శైలజ చౌహాన్, బాలాజీ నాయక్, తర్వాత మంగ్లీ వీళ్ళందరి మీద ఆయన కేసు పెట్టాడు. ఈవెన్ అక్కడ పంచాయతీ జరిగింది. పంచాయతీ జరిగినప్పుడు నాకు డబ్బులు ఆఫర్ చేశారు. దాని తర్వాత నుంచి నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు. యాక్సిడెంట్‌లో చస్తావు, హిట్ అండ్ రన్ కేసు అవుతుంది. అంతకంటే ఏం కాదు అనేది కూడా వాళ్ళు చెప్పారని చెప్తున్నాడు. సో, దీని మీద కేసు నమోదైంది. మేజిస్ట్రేట్ పర్మిషన్‌తో ఎఫ్ఐఆర్ చేసి కేసును కూడా రాసుకున్నారు. ఇంతవరకు పంజాగుట్ట పోలీసులు బాధ్యతాయుతంగానే బిహేవ్ చేశారు. లీగల్‌గా ప్రొసీజర్‌ని ఫాలో అయ్యారు. అయితే సుబ్బారావు ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే మంగ్లీ సజ్జనాన్ని కలిసిందో మొత్తం సీన్ మారిపోయింది. పంజాగుట్ట పోలీసులు తీరు అంతా కూడా మారిపోయింది. మారిపోయి వాళ్ళు కావాలని నన్ను ఇంటిమిడేట్ చేయడానికి ఈ విధంగా ఒకసారి అవమానిస్తే రెండోసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కెళ్ళాలంటే ఒక రకమైన భయం అయితే కలుగుతుంది. వీళ్ళు ఇప్పుడేం చేస్తారో అన్న ఒక అవమానకరంగా ఉంటది. సో, అందుకని నన్ను ప్రెజర్ చేయడం కోసం నన్ను ఫర్దర్‌గా మూవ్ కావకుండా ఉండడం కోసమే ఇది చేశారు అనేది అంటున్నాడు. ఖచ్చితంగా ఇది అనుమానించాల్సిన విషయమే. ఎందుకంటే ఇప్పుడు సుబ్బారావు ఏం చేస్తున్నాడు? ఆయన పరిధిలో పోలీస్ స్టేషన్‌కెళ్ళి కేసు పెట్టాడు. మంగ్లీ ఏం చేసింది?
సుబ్బారావు మీద రివర్స్ కేసు పెట్టింది. ముందే పెట్టుండొచ్చు నిజానికి. ఆమె ఏముంటుంది, నన్ను సుబ్బారావు డబ్బులు అడిగాడు, నన్ను బెదిరించాడని. ముందే పెట్టుండొచ్చు. కానీ సుబ్బారావు పెట్టినాక సుబ్బారావు కౌంటర్‌గా పెట్టింది. నిజానికి అలా కౌంటర్‌లుగా పెట్టినప్పుడు పోలీసులు మరింత జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి. ఏ దీంట్లో ఆధారాలు మరింత పకడ్బందీగా ఉంటాయా లేదా చూసుకోవాలి. అవేమి లేకుండా ఆయన మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది.